అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాల త్వరలో ఒక్కటి కానున్నారు. అక్కినేని కుటుంబ సభ్యులు, దగ్గుబాటి కుటుంబ సభ్యులు, ధూళిపాల శోభిత కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో గురువారం వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను నాగార్జున సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన శోభితా ధూళిపాల తెలుగు, హిందీ, తమిళంతో పాటు పలు భాషల్లో నటించారు. మేజర్, పొనియన్ సెల్వన్ 2తో పాటు పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా అక్కినేని ఇంటి కోడలు కానున్నారు. ఈ నేపథ్యంలో శోభితకు సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. శోభితా ధూళిపాల మే 31న గుంటూరు జిల్లా తెనాల్లో జన్మించారు. తండ్రి పేరు వేణుగోపాలరావు, తల్లి పేరు శాంతా కామాక్షి. తండ్రి మర్చెంట్ నేవీలో ఇంజనీర్ కాగా తల్లి ఉపాధ్యాయురాలు. చిన్నతనంలో తెనాల్లో కొన్నాళ్లున్నాక ఆ కుటుంబం వైజాగ్కి షిఫ్ట్ అయింది. అక్కడ లిటిల్ ఏంజల్ స్కూల్, వైజాగ్ వ్యాలీ స్కూల్లో చదివారు. ఇంట్లో సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. చిన్నప్పటి నుండి చదువులో ముందుండేవారు శోభిత. వైజాగ్లోనే కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు. శోభితకు ఒక చెల్లెలున్నారు, పేరు సమంత. చిన్నతనంలో శోభిత డాక్టర్ అవ్వాలని లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఆర్థిక సలహాదారుగా కావాలని అనుకునేవారట. దీంతో చదువుపైనే దృష్టి పెట్టేవారు. కాలేజ్లో చాలా మంది అమ్మాయిలు రణబీర్ కపూర్ని లేదా ఇతర హీరోలను చూసి బాగున్నాడు అంటుంటే శోభిత మాత్రం రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, పొలిటీషియన్ శశి థరూర్, చిదంబరంల స్పీచ్లు విని తాను కూడా అలా మాట్లాడాలి అనుకునేవారట. వైజాగ్లో +2 పూర్తయ్యాక ఉన్నత చదువుల కోసం ముంబై వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ముంబైలోని HR కాలేజ్ ఆఫ్ కామర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అక్కడ కాలేజ్ చదువుతున్న టైంలో మిస్ ఇండియా పోటీలకు ఎంపికలు జరుగుతున్నాయి. అప్పటి వరకు మోడలింగ్ పై, నటనపై ఆసక్తి లేదు. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న స్నేహితురాలి ప్రోత్సాహంతో ఆ పోటీల్లో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. అది కూడా తాను గెలుస్తాననే లక్ష్యంతో పాల్గొనలేదని, కాలేజ్లో అటెన్షన్ తన వైపు తిప్పుకోవాలనే కోరిక మాత్రం ఉండేదని శోభిత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మిస్ ఇండియా పోటీల్లో భాగంగా ఫెమినా మిస్ ఇండియా ఆడిషన్స్ లో పాల్గొన్నారు. 2013 ఫెమినా మిస్ ఇండియా సౌత్ టైటిల్ ని సాధించారు. తద్వారా మిస్ ఇండియా పోటీల్లో డైరెక్ట్ ఎంట్రీ లభించింది. మిస్ ఇండియా పోటీల్లో 2వ స్థానంలో నిలిచారు. మిస్ ఎర్త్ పోటీలకు కూడా భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు. మిస్ ఇండియా పోటీల్లోనే మిస్ స్టైలిస్ట్ హెయిర్, మిస్ ఫ్యాషన్ ఐకాన్, మిస్ టాలెంట్ అండ్ డిజిటల్ దివాగా నిలిచారు. ఆ పోటీల్లో పాల్గొనే వరకు నార్మల్ మేకప్ మాత్రమే అలవాటు ఉండేది. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనే టైంలోనే డైట్ విషయంలో జాగ్రత్తలు పాటించారు. ఆ తరువాత కింగ్ఫిషర్ క్యాలెండర్ ఫోటోషూట్లో పాల్గొన్నారు. ఆ ఫోటోషూట్లో పాల్గొనే వారిలో 2 మాత్రమే కొత్త అమ్మాయిలు, మిగతా వారంతా నటులే. దీంతో మొదట చాలా భయపడ్డా ఆ విషయం ఫేస్లో కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఆ ఫోటోషూట్ తర్వాత మోడలింగ్ వైపు వచ్చారు. ఫ్యాషన్ షోల్లో పాల్గొన్నారు. అదే క్రమంలో పలు అడ్వర్టైజ్మెంట్లకు ఆడిషన్స్ ఇచ్చారు. ఆ టైంలో శోభితకు హిందీ అంతగా వచ్చేది కాదు. ఓ షాంపూ అడ్వర్టైజ్మెంట్కి ఆడిషన్స్కి వెళ్తే నువ్వు బ్యాక్గ్రౌండ్లో కూడా పనికిరావు అని ఎగతాళి చేసిన వారు కూడా ఉన్నారు. అయినా తన టాలెంట్ని నమ్ముకున్న శోభిత ప్రయత్నిస్తూనే ఉన్నారు. ముంబైలోని పలు అడ్వర్టైజ్మెంట్ల కోసం ఆడిషన్స్ ప్రకటనల గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లేవారు. కొన్ని రోజుల తర్వాత సదరు కాస్టింగ్ ప్రొడక్షన్స్ డేటాబేస్లో శోభిత వివరాలు నమోదయ్యాయి. దీంతో కొన్ని ఆఫర్లు వచ్చాయి. పలు యాడ్స్లో నటించారు. మోడలింగ్ చేసిన తొలినాళ్లలో రామోజీ గ్రూప్కి చెందిన కళాంజలి యాడ్లోనూ నటించారు. తాను మోడలింగ్ చేస్తున్నానని ఇంట్లో చెబితే తల్లిదండ్రుల ముందు టెన్షన్ పడ్డారట. మోడలింగ్ లేదా యాక్టింగ్కి సంబంధించిన వారు, తెలిసిన వారు ఎవరూ లేరని, పూర్తిగా కొత్త రంగమని ఇంట్లో టెన్షన్ పడ్డారట. అయితే ఇంట్లో వారిని ఒప్పించారు శోభిత. ఖాళీగా ఉన్న సమయంలో టూర్లకు వెళ్లేవారు. కొత్త ప్రాంతాలకు వెళ్ళాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకుని 10 రోజుల పాటు టూర్లోనే ఉండేవారట. అలా మోడలింగ్ చేస్తున్న టైంలో 2016లో ఓ సినిమా కోసం నటినట్లు కావాలనే ప్రకటన చూసి ఆడిషన్ ఇచ్చేందుకు వెళ్లారు. అక్కడికి వెళ్ళాక కూడా ఏ డైరెక్టర్ కోసం, ఏ సినిమా కోసం ఆడిషన్స్ ఇస్తున్నారో కూడా తెలియదు శోభితకి. 45 నిమిషాల వివిధ స్టిల్స్లో, ఎక్స్ప్రెషన్స్లో ఆడిషన్స్ ఇచ్చారు. మరుసటి రోజే అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేస్తున్న రమన్ రాఘవన్ 2.0 సినిమాలో సెలెక్ట్ అయినట్టు ఫోన్ వచ్చింది. ఆ సినిమాలో నటిస్తున్నానని ఇంట్లో చెప్పారు శోభిత. షూటింగ్ రోజున ఏ కాస్ట్యూమ్ వేసుకున్నామని తల్లి అడిగితే మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి పెట్టేశారు. అంటే పూర్తిగా గ్లామర్ అండ్ ఇంటిమేసీ ఉండే పాత్రలో నటించాల్సి ఉంది. ఆ సినిమాలో శోభిత నటనకు మంచి గుర్తింపు వచ్చింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఈ సినిమాని ప్రదర్శించారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా నామినేట్ అయ్యారు శోభిత. ఆ తర్వాత 3 సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. అక్షత్ వర్మ డైరెక్టర్గా కళాఖండి సినిమాలో, రాజా మీనన్ డైరెక్షన్లో వచ్చిన షెఫ్ సినిమాలో నటించారు. ఈ 2 సినిమాల్లోనూ సైఫ్ అలీ ఖాన్కు పోటీగా నటించారు. కళాఖండి సినిమా కోసం 8 కిలోల వెయిట్ గెయిన్ అయ్యారు. ఇక శోభిత తొలి తెలుగు సినిమా గూఢచారి. డెబ్యూ డైరెక్టర్ శశికిరణ్ టిక్కా డైరెక్షన్లో అడవిశేష్, శోభితా ధూళిపాల హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇది. కళాఖండి సినిమా చేస్తున్న టైంలో అడవిశేష్ ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పడంతో హైదరాబాద్ వచ్చారు శోభిత. స్టోరీ
స్టోరీ విన్నాక నచ్చి ఈ సినిమాలో చేస్తానని చెప్పారట. ఈ సినిమాలో సమీరా పాత్రలో నటించారు శోభిత. తనకు ఎంతో ఇష్టమైన పేరు సమీరా అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు సమీరా అని పేరు పెట్టాలని తల్లి భావించిందని, చివరికి గూఢచారి సినిమాలో తన పేరు సమీరా అయిందని ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్లో తారా కన్నా పాత్రలో నటించిన శోభితకు మంచి గుర్తింపు వచ్చింది. అర్జున్ మధుర్, జిమ్ సార్ప్ తదితరులు ఈ సిరీస్లో నటించారు. ఆ తర్వాత 2019లో నెట్ఫ్లిక్స్లో టెలికాస్ట్ అయిన బర్డ్ ఆఫ్ బ్లడ్లో శోభిత ఈషా ఖన్నాగా నటించారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్లు ఈ సిరీస్ని నిర్మించారు. అదే ఏడాది మలయాళీ సినిమా మూథోన్లో నటించారు. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాని అనురాగ్ కశ్యప్, ఎస్ వినోద్ కుమార్ తదితరులు నిర్మించారు. ఆ తర్వాత అదే భాషలో కురుప్ సినిమాలో నటించారు. దుల్కర్ సల్మాన్, ఇంద్రజిత్ సుకుమారన్, భరత్ తదితరులు ఇందులో నటించారు. ఈ సినిమాలో శారదమ్మ పాత్రలో నటించారు శోభిత. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 2019లో బాలీవుడ్ సినిమా ది బాడీలో నటించారు. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రిషి కపూర్, ఇమ్రాన్ హష్మి, శోభితా ధూళిపాల, వేదిక తదితరులు నటించారు. వీటితో పాటు హిందీలో హర్రర్ సినిమా గోస్ట్ స్టోరీస్లో నటించారు. ఈ సినిమా స్టోరీ 1ని జోయా అఖ్తర్ డైరెక్ట్ చేయగా స్టోరీ 2ని అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేశారు. మిగతా 2 స్టోరీలను దిబాకర్ బెనర్జీ, కరణ్ జోహర్ డైరెక్ట్ చేశారు. ఇక 2022లో వచ్చిన తమిళ హిట్ సినిమా పొనియన్ సెల్వెన్లో నటించారు శోభితా ధూళిపాల. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష తదితరులు కూడా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో శోభిత వానాతి పాత్రలో కోడుంబలూరు రాకుమారిగా నటించి మెప్పించారు. ఆ తరువాత మేజర్ సినిమాలో నటించిన శోభిత తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. పొనియన్ సెల్వన్ 2లోనూ నటించారు. త్వరలోనే ఆ సినిమా విడుదల కానుంది. ఇవి కాకుండా మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలోనూ నటించారు. శోభితా ధూళిపాల నటించిన మరో వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్ కూడా శోభితకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక శోభితా ధూళిపాల నటించిన సినిమాల్లోని పాత్రలు దేనికవే ప్రత్యేకమని చెప్పవచ్చు. హర్రర్ మూవీస్, థ్రిల్లర్, స్పై మూవీస్లో ఎక్కువగా నటించారు. అవార్డుల విషయానికి వస్తే మేడ్ ఇన్ హెవెన్ సిరీస్కి గాను బెస్ట్ యాక్ట్రెస్గా ఐరిల్ అవార్డుకు నామినేట్ అయ్యారు. మలయాళంలో నటించిన కురుప్ సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఎ సపోర్టింగ్ రోల్ విభాగంలో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుకి నామినేట్ అయ్యారు. మరికొన్ని విషయాలకు వస్తే మేజర్ సినిమాలో నటిస్తున్న టైంలో చాలా ఎమోషన్ అయ్యానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శోభిత. ఆ సినిమాలో ఉగ్రవాదుల చేతిలో బందీ అయిన యువతి ప్రమోద పాత్ర చేశాను. నా కెరీర్లో ఇప్పటి వరకు చేయని పాత్ర అది. ఆ పాత్ర చేశాక నాకు ఇక ముందు షూటింగ్లలో కన్నీటి కోసం గ్లిజరిన్ అవసరం ఉండదేమో అని అనిపిస్తోంది. అలాంటి బరువైన పాత్ర అది అని చెప్పారు. కొంతకాలం క్రితం శోభిత చెల్లెలు సమంత వివాహం విశాఖపట్నంలో జరిగింది. ఈ వేడుకల్లో శోభిత కూడా పాల్గొన్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన మెహందీ, సంగీత్ ఫోటోలను శోభిత సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన సోదరిని పెళ్లి కూతురుగా చూసి చాలా భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. నా 20 ఏళ్ల వయసులో ఓ షాంపూ యాడ్ కోసం ఆడిషన్స్కి వెళ్లాను. కానీ అక్కడి మేకర్స్ నన్ను అందంగా లేవు అనడంతో పాటు కనీసం బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా కూడా పనిచేయవు అంటూ అవమానించారు. కానీ నేను ఆ సమయంలో ఏమీ అనలేదు. ఇప్పుడు అదే కంపెనీకి నేను బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది శోభితా ధూళిపాల. తాను హిందీ, మలయాళం సినిమాలు చేశాక తెలుగులో సినిమా చేసిన అంశాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించగా, సినిమా ఫీల్డ్ గురించి నాకు ఉన్న నాలెడ్జే తక్కువ. ముంబైలో కొంత ఐడియా ఉంది. తెలుగులో సినిమాల కోసం ఎలా అప్రోచ్ కావాలో అప్పట్లో నాకు తెలీదు. ఆ టైంలో గూఢచారి సినిమా కోసం అడవిశేష్ సంప్రదించారు అని చెప్పారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్తో పాటు ఫ్రెంచ్ కూడా మాట్లాడతారు శోభిత. కొంతకాలం క్రితం నాగచైతన్యతో లవ్ అఫైర్ అంటూ శోభిత వార్తల్లో నిలిచారు. సమంతకు దూరమయ్యాక చైతు శోభితకు దగ్గరయ్యారనే ప్రచారం జరిగింది. ఈ జంట తరచుగా కలుసుకుంటున్నారని, త్వరలో వివాహం చేసుకోబోతున్నారని ప్రముఖంగా వినిపించింది. ఈ వార్తలను నాగచైతన్య టీం ఖండించారు. శోభిత సైతం ఇవన్నీ నిరాధార కథనాలంటూ కొట్టిపారేశారు. ఓ ఇంటర్వ్యూలో తన బ్యూటీ సీక్రెట్ గురించి శోభిత మాట్లాడుతూ అమ్మ చెప్పిన చిట్కాలే పాటిస్తున్నానని చెప్పారు. అప్పుడప్పుడు శనగపిండితో ఫేస్ ప్యాక్, రెగ్యులర్గా ఫ్రూట్ పల్ప్తో మసాజ్, పచ్చిపాలతో క్లెన్సింగ్, ఇలా కొన్ని టిప్స్ ఫాలో అవుతానని చెప్పారు. అంతేకాదు స్వచ్ఛమైన కొబ్బరి నూనెను పెదాలకు రాసుకుంటానని, ఆముదం నూనెను కనుబొమ్మలకు బ్రష్ చేస్తానని చెప్పారు. మిస్ ఇండియాకు పోటీ పడిన టైంలో శోభిత బిజినెస్ అండ్ కార్పొరేట్లా చదువుతున్నారు. చిన్నప్పటి నుండి రైటింగ్, స్టోరీ నేరేటింగ్ పై ఇష్టం ఉండేది. తాను చిన్నతనంలో చదివిన బుడుగు పుస్తకం ఇంకా గుర్తుందని చెప్పారు శోభిత. ఇటీవలే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి ఆన్లైన్లో ఎకనామిక్స్ అండ్ హ్యూమనిస్ట్ కోర్స్ని పూర్తి చేశారు. తొలి సినిమాలో మేకప్ లేకుండా బేసిక్ క్లాత్తో నటించాక నటన అంటే భయం పోయిందని, ఏ పాత్ర అయినా, ఎలాంటి పాత్ర అయినా సరే ఇంపార్టెంట్ రోల్ అయితే నటించాలని ఫిక్స్ అయ్యానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శోభిత. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాక డైరెక్టర్ అతుల్ రిఫరెన్స్తో కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఫోటోషూట్ కి ఛాన్స్ వచ్చిందని శోభిత చెప్పారు. వైజాగ్ లో కూచిపూడి నేర్చుకోగా ముంబై వెళ్లాక భరతనాట్యం నేర్చుకున్నారు. తనకు ఏది నచ్చితే అది తింటానని, భోజనం తర్వాత ఖచ్చితంగా స్వీట్ తింటానని చెప్పారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కమ్యూనిజం ఎప్పటికైనా విన్ అవుతుందని సరదాగా వ్యాఖ్యానించారు. స్కూల్ డేస్లో అప్పట్లో ఆర్యా సినిమా తరహాలో ఓ అబ్బాయి ఫాలో అవుతుంటే తాను డైరెక్ట్గా కొట్టానని చెప్పారు. చిన్నతనంలో టెంపుల్కి వెళ్లి కొబ్బరికాయ కొట్టేసిన ఘటన ఇప్పటికీ మర్చిపోలేనిదని చెప్పారు. ఇవి శోభితా ధూళిపాలకు సంబంధించిన అంశాలు.